వెల్కమ్ టు జీకే హౌస్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా మనకి రీజనింగ్లో వచ్చేసి మిర్రర్ ఇమేజ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మిర్రర్ ఇమేజ్ సెకండ్ వీడియో. దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇది మిర్రర్ ఇమేజెస్ 2గా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా సేమ్ ఈజీ, అదెంత ఈజీయో ఇవి కూడా అలానే ఉంటుంది, చూసుకోండి. సో ఫస్ట్ ప్రాబ్లం ఇందులో, సో దీనికి సంబంధించిన ఈ నాలుగిట్లో ఏది మిర్రర్ ఇమేజ్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ సూటబుల్ మిర్రర్ ఇమేజెస్ అబోవ్ ఫర్ దట్. దీంట్లో చూసుకుంటే దీనికి రిలేటెడ్గా ఏది, దీనికి రిలేటెడ్గా ఇందులో ఏ ఇమేజెస్ ఉంది, ఏ ఇమేజ్ ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా, రైట్. చూసుకుంటే దీనికి రిలేటెడ్గా ఫస్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఎండ్ అవుతుందో ఎదుటి ఇమేజ్లో అది స్టార్ట్ అవుతుంది, అక్కడ స్టార్ట్ అవుతుంది. సో చూసుకుంటే ఇక్కడ మళ్ళీ పైకే ఉంటుంది, కిందే ఉంటుంది. పైన ఉంటుంది, కిందే ఉంటుంది. ఎన్ని లైన్స్ ఉంటాయి అన్ని లైన్స్ ఉంటాయి, అవేవి మారవు, వాటి యొక్క ఇమేజెసే ఆలోచించాలి మనం. సో ఇక్కడ దేంతో ఎండ్ అయింది, ఈ వైట్ కలర్తోని ఎండ్ అయిపోయింది. అంటే ఆపోజిట్ది వైట్ కలర్ పైన వైట్ కలర్తోనే స్టార్ట్ కావాలి. సో ఇది పైన వైట్ కలర్తో స్టార్ట్ కాలేదు, పోయింది. పైన వైట్ కలర్తో స్టార్ట్ కాలేదు, ఎంటీ బాక్స్ అన్నట్టు. ఇంకోటి ఎప్పుడు పైన ఎంటీ బాక్స్. సో ఇదైనా కావచ్చు, వేరే ఏం లేదు అక్కడ, ఎలిమినేషన్ తీసేసినాం. నెక్స్ట్ ఇందులో క్రాస్గా రెండు ఉన్నాయి, అటు సైడ్ క్లాస్గా రెండు ఉండాలి, కానీ ఇక్కడ ఒక్కటే ఉన్నది, అంటే ఇది కూడా ఎగిరిపోయింది. రిమైనింగ్ ఉన్నది ఏంది, అదొక్కటే ఆన్సర్. మన ఆన్సర్ వచ్చేసి డి. ఇక్కడ ఇమేజెస్లో మిర్రర్ ఇమేజ్ అన్నప్పుడు ఇక్కడ దేంతోనైతే ఎండ్ అవుతుందో ఆపోజిట్ పిక్చరు దానితోనే స్టార్ట్ అవుతుంది. పైగా పైది పైనే ఉంటుంది, కిందిది కిందికే ఉంటుంది. మార్క్స్ మారో 6వ మార్క్స్ ఇట్లుంటే రివర్స్ అవుతాయి. అది నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. సో ఇక్కడ అదొకటే మనకు ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏం కావాలి, ఈ 6వ మార్క్ ఇట్లతోనే స్టార్ట్ కావాలి. పైకి 6వ మార్క్స్, పైకి ఏది పోయింది, ఇక్కడ చూసుకోండి, పైకి 6వ మార్క్స్. అంటే ఇప్పుడు మామూలుగా మన ఏది క్రషింగ్ మిషన్ ఉంటాయి కదా, చెరుకు గడలు వేసి ఇట్లా బట్టి వాటిలో తిప్పుతాడు కదా, దాన్ని చూసుకుంటే ఇది ఎగిరిపోయింది. సో ఇక్కడ ఒక పొడవుకు అడ్డం గీసింది వాడు. ఇక్కడ ఈ పొడవు దానికి ఒకటి అడ్డంగా వచ్చింది. మళ్ళీ ఏం కావాలి, మళ్ళీ ఈ పొడవు ఇట్లే ఉండాల్సిందే. సో ఇక్కడ ఏంటిది, ఈ పొడవు దానికి ఈ మూడిట్లో ఏదో చూడాలి. బట్ ఏమైంది, ఇది కిందికే ఉంటుంది, మళ్ళీ కింది 6వ మార్కు కిందికే ఉంటుంది. సో అది ఎగిరిపోయింది. సో ఈ ఇట్లా కిందికే చూడాలి, అంటే ఇదైనా కావచ్చు, అదైనా కావచ్చు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మన ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎలానే తీసుకున్నప్పుడు మనకు ఇదా డౌట్ ఉంది, అంతే కదా. ఇదా డౌట్ ఉన్నప్పుడు సో ఈ పొడుగు కర్ర పైకి చూపిస్తుంది, బట్ ఇక్కడ ఈ పొడుగు కర్ర కిందికి చూపిస్తుంది. చూడండి, డైరెక్షన్ అటే మారుతుంది. పొడుగు కర్ర పైకి చూపించింది అంటే ఏం కావాలి, ఇలా కూడా పొడుగు కర్ర పైకే చూపించాలి. ఈ పొడుగు కర్ర అనేది 6వ మార్క్ పైకే చూపించాలి, ఈ పొడవు 6వ మార్క్ అనేది కిందికి చూపించింది. సో అది కూడా ఆప్షన్ లేదు. సో ఆప్షన్ ఖచ్చితంగా మనకు సి మాత్రమే మన యొక్క ఆన్సర్. సో ఇమేజెస్ ఇలానే ఉండిపోతాయి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు చూసినప్పుడు ఇది ట్రయాంగిల్తో స్టార్ట్ అయింది బిడ్డ, ఇది ట్రయాంగిల్తోనే స్టార్ట్ అయింది. దేంతో స్టార్ట్ అయింది, ఇది ట్రయాంగిల్తోనే స్టార్ట్ అయింది. సో ట్రయాంగిల్తో ఎండ్ అయింది, ఇది ట్రయాంగిల్తోనే ఎండ్ అయింది. సో ఇవన్నీ కూడా ఏదైతే ట్రయాంగిల్తో స్టార్ట్ అవుతుందో అదే దాని ఆన్సర్ అవుతుంది. సో ఇది స్క్వేర్ లాగా ఉంది, ఇది వేరే ఇమేజ్ ఉంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటయ్యే ఛాయిస్ ఉంది, ఎలిమినేషన్. సో ఇక్కడిది ఏమైంది, ఒక స్క్వేర్ షేప్, అంతే కదా, ఒక రాంబస్ షేప్ ఏదో ఒకటి అనుకోవచ్చు. ఈ షేప్తోని ఎండ్ స్టార్ట్ అయింది,
అంటే అదే షేప్తో ఎండ్ కావాలి. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, అక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అయింది, అక్కడ ఎండ్ అవుతుంది. సో ఏమైంది, ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ ఉందా, ఉంది, ఇందులో మాత్రమే ఉంది. చూడు, ఇందులో ఇదేదో ఉంది, 1 2 3 4, అది ఒక కోఆర్డినేటర్ మాత్రమే, రెక్టాంగిల్ కాదు, ఆ స్క్వేర్ కాదు, రాంబస్ ఇమేజ్ లేదు అక్కడ. సో అది ఇమేజెస్ చూసుకున్నప్పుడు ఈ ఇమేజ్ అనేది ఆ ఇమేజ్లో తేడా ఉంది. సో ఇది కూడా మనకు ఆప్షన్గా లేదు. సో ఆప్షన్ షుడ్ బి డి మాత్రమే. ఆప్షన్ అనేది డి మాత్రమే కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇది చూసినప్పుడు సో ఏం కావాలి, ఇది రివర్స్ అయినప్పుడు వీటితోనే స్టార్ట్ కావాలి. పైగా ఈ ఇమేజ్ ఇటు కూడా లోపలికే చూపించాలి. సో ఇది పైకి చూపిస్తుంది, ఇది కిందికి చూపిస్తుంది, ఇక్కడ చూడు ఇది మళ్ళీ బయటికి చూపిస్తుంది, అది బయటికి చూపిస్తుంది. సో బయటికి చూపిస్తుంది. ఈ రివర్స్ ఇలా తీసుకుంటే ఇలా వస్తుంది, అంతే కదా. ఈ ఇమేజ్ అనేది ఇటు తీసుకున్నప్పుడు ఈ ఇమేజ్ అనేది ఇలా తీసుకున్నాం, ఓకేనా. చూసుకోండి, ఇదే వైట్ మార్క్స్, ఓకే. ఈ మార్క్స్ తీసుకుంటే అది ఒకటి ఎలిమినేషన్ చేసేసినాం. ఇది దీని లోపలికి వస్తుంది, ఇక చూడు ఈ ఇమేజ్ అనేది దీని లోపల టచ్ చేస్తుంది. సో ఈ ఇమేజ్ దీని నుంచి బయటికి వస్తుంది. సో అది కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఆప్షన్, ఈ రెండింటిలో ఏది ఆప్షన్. ఈ కిందిది అనేది పైకి చూసుకుంటే మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఇది చూడు, ఈ ఇమేజ్ అనేది రివర్స్, ఇది ఇట్లే ఉండిపోతుంది, ఇది ఇక్కడే ఉంటుంది, ఇది ఇక్కడే ఉండి ఇక్కడే ఈ ఇమేజ్తోనే స్టార్ట్ కావాలి. నేను చెప్పినాను ఆల్రెడీ, దేంతో ఎండ్ అవుతుందో దాంతోనే స్టార్ట్ కావాలి. ఇక్కడ చూడు, ఈ ఇడ్జ్ అనేది ఇక్కడ పట్టుకుంటాం మనం, దీంతో మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఆప్షన్లో లేదు, అది కూడా ఆప్షన్లో లేకుండా పోయింది. ఆన్సర్ షుడ్ బి బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే ఈ 6వ మార్క్ ఇక్కడ స్టార్ట్ అయింది, అంటే 6వ మార్క్ ఎండ్ అయ్యేది మాత్రమే ఆన్సర్, 6వ మార్కు ఎండ్ అయ్యేది మాత్రమే ఆన్సర్ పోయింది. ఇది పైది పైకే ఉంటుంది, కిందికే ఉన్నా మన కిందికి రా అని చెప్పాడు, ఇవి రెండు వాడు కిందికి ఇచ్చిండు, అయిపోయింది. సో ఏం కావాలి, ఇది అటు పోయింది, ఇది అటు పోవడం వల్ల ఈ ఇమేజ్ ఏమవుతుంది, ఇగో ఈ లైన్కు ఇది ఇలా ఉంది, అటు సైడ్ పోతుంది, ఈ లైన్కి ఇది ఇటు సైడ్ ఉన్నది అటు సైడ్ పోతుంది. ఇక చూడు, అంటే ఇది సేమ్ సైడ్ ఉన్నది, ఇది అటు సైడ్ పోవాల్సింది ఇటు సైడ్ అంది. సో ఆన్సర్ షుడ్ బి సి. ఇది కూడా వెళ్ళిపోతుంది. ఆన్సర్ అనేది సి ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి ఇమేజ్ మాత్రమే కరెక్ట్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ రివర్స్ అయితే కాదు, రివర్స్ అయితే కాదు, పైది కిందిది కాదు, కింది పైకి కాదు. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూడండి కొంచెం లైన్ తీసుకుంటే ఈ వైట్ లైన్స్తోని స్టార్ట్ అయింది. ఇక్కడ లైన్ అడ్డంగా ఉంది, యాక్చువల్లీ ఇమేజ్ కరెక్ట్గా తీయలేదు. సో లైన్ అడ్డంగా ఉంది, బట్ ఇక్కడ లైన్స్ నిలువుగా ఇచ్చిండు, లైన్స్ నిలువుగా ఇచ్చేసిండు. సో ఈ 3 ఎగిరిపోయినాయి, ఖచ్చితంగా ఇదే అవుతుంది, ఎందుకంటే అడ్డపు లైన్లతోనే స్టార్ట్ అయింది, అడ్డంగా ఉన్న లైన్తోనే స్టార్ట్ అవడం వల్ల దీని యొక్క ఆన్సరు ఏ అవుతుంది. ఎందుకంటే ఈ ఎడ్జ్ పైన ఇట్లా రాదు కదా, ఇది అటుపోతే ఇది రివర్స్ రాదు, బట్ వాడు మీకు ఆప్షన్స్లో రివర్స్ ఇచ్చిండు, ఆప్షన్స్లో రివర్స్ ఇచ్చిండు కనుక అది ఆన్సర్ కాదు. సో డి ఈజ్ అవర్, అది కూడా వెళ్ళిపోయింది, ఎందుకంటే ఇక్కడ అడ్డం లైన్స్ ఉంటే అక్కడ నిలువు లైన్స్ ఉండడం వల్ల అది ఆప్షన్స్లో లేదు. నెక్స్ట్ ఇందులో ఏంటిది, నేను ఆల్రెడీ చెప్పిన వేడితోని ఎండ్ అవుతుందో వాటితో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ 2 మార్కులతోని ఎండ్ అయింది, ఈ 2 మార్కులతోని 2 డాట్స్తోని ఎండ్ అయింది, 2 డాట్తోని స్టార్ట్ అయింది మాత్రమే మన ఆన్సర్ అవుతుంది. సో ఇది కాదు, ఇది కాదు, అయిపోయింది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఇమేజ్ పైది కిందిది కాదు, కిందిది పైకి కాదు. సో ఏమవుతుంది, ఇట్లున్న ట్రయాంగిల్ మళ్ళీ ఇట్లనే అవుతుంది, అంతే కదా, ఇట్లా రాదు. సో వాడు రివర్స్ ఇచ్చిండు, ఇది కూడా ఎగిరిపోయింది, అంతే. జస్ట్ ఏది ఎలిమినేషన్ చేయాలి, ఎలిమినేషన్లో ఈ ప్రాబ్లమ్స్ ఎలిమినేషనే చేసుకుంటే సరిపోతుంది. ఇది దీని యొక్క ఆన్సరు
అవుతుంది. ఆన్సర్ షుడ్ బి సి. సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులో ఏది ఆన్సర్ చూడాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇగో ఈ 6వ మార్క్తో ఎండ్ అయింది, ఈ 6వ మార్క్తో స్టార్ట్ అయింది మాత్రమే మనకు ఆన్సర్స్. సో ఇది వెళ్ళిపోవచ్చు, నేను తీసేసిన. ఓకే, నెక్స్ట్ వీటితో ఎండ్ కావాలి. లాస్ట్కు ట్రయాంగిల్ షేప్లో ఎండ్ కావాలి. ట్రయాంగిల్ షేప్లో ఎండ్ కావాలంటే అవి చూడు, ఇది లేదు మరి, ఎందుకంటే ఇక్కడ ఇది దీంతో ఎండ్ కావాలంటే స్క్వేర్ వచ్చేసి ఇలా రావాలి, కానీ లేదు. సో ఇది కూడా ఎగిరిపోయింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి కావచ్చు. ఆ రెండిట్లో ఏదో మనం చూస్తే అర్థమైపోతుంది, జస్ట్ లాజికల్. సో ఇప్పుడు ఈ 6వ మార్క్ అనేది ఇలా వస్తుంది కదా, 6వ మార్క్ అనేది ఇలా రావాలి. సో సేమ్ ఇచ్చిండు ఇక్కడ, 6వ మార్క్ సేమ్ రాదు కదా, ఇదే 6వ మార్క్ వాడు ఇటు ఇచ్చిండు. ఈ 6వ మార్క్ ఏమవుతుంది, ఇట్లున్నది ఇటు అయిపోతుంది. సో అలా అయ్యే ఛాయిస్ లేదు. సో ఇది కూడా వెళ్ళిపోయింది, అది కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇక మిగిలింది ఏంటి, డి ఈజ్ అవర్ ఆప్షన్. ఆన్సర్ అనేది డి అవుతుంది. ఓకేనా, రైట్. ఇందులో ఎలా చూడండి. సో ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్తోనే ఎండ్ అయింది. ఈ డాట్తోనే ఎండ్ అయిందంటే ఆ డాట్తోనే స్టార్ట్ కావాలి. మస్తు ఈజీ లేదు, చాలా ఈజీ ఉంది. ఎందుకంటే ఇది ఒక్కటి గుర్తుంచుకున్నాం, మనకి ఏది అవసరం లేదు. ఇక ఏ డాట్తో ఎండింది అక్కడ రివర్స్ అయితే కాదు, ఎడది కుడిది అయితే కుడి, ఎడది కానీ తల కిందిది కాదు, కిందిది పైకి కాదు. ఇవన్నీ తల కిందికి కాలు పైకి ఇచ్చిండు. సో ఇవి రెండు కాదు, అది కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ చూసుకుందాం. ఇవి కూడా చూసుకోండి. ఇక్కడ ఇది కూడా కొంచెం ఇమేజెస్ అనేది క్లారిటీగా రాలేదు. సో మేబీ ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్. ఓకే, లేదు దిస్ ప్రాబ్లం. ఇప్పుడు చూసుకుంటే ఇందులో దీంతోనే స్టార్ట్ కావాలి, దీంతోనే స్టార్ట్ కావాలి, దీంతోనే స్టార్ట్ కావాలి. సో దీంతో స్టార్ట్ కావాలి. సో ఇవి రెండు అయిపోయినాయి, ఇది రెండు అయిపోయింది, ఇది రెండు అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇందులో ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది వెనక్కి రావాలి. ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది కిందికి ఇచ్చిండు చూడు, ఇది అటు వెళ్ళింది కానీ కింద ఇచ్చిండు. ఇక్కడ మనకేమైంది, ఇలా క్రాస్లో ఉంది, ఇది వచ్చేసి ఒక స్క్వేర్ షేప్లో ఇచ్చిండు, స్క్వేర్ షేప్లో ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ డయాగ్రామ్ అనేది ఇందులో ఇలా ఇచ్చిండు, ఇంకో దాంట్లో ఇలా క్రాస్ ఉంది. ఓకేనా. సో ఆప్షన్ అప్పుడు మనకేమవుతుంది చూసుకుంటే ఇది మనకు రెగ్యులర్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే ఇవి రెండు వెళ్ళిపోయినాయి. సో ఇవి రెండు కూడా వెళ్ళిపోయినాయి. ఆన్సర్ షుడ్ బి ఏ అవుతుంది. ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇది కూడా వెరీ ఈజీ. సో ఎప్పుడు తల కిందుగా ప్రతిబింబం కాదు. ఇక్కడ మిర్రర్ వాటర్ ఇమేజ్ అవుతుంది, అది వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్ వచ్చి చెప్తాను. మిర్రర్ ఇమేజ్లో ప్రతిబింబం తల కిందులు కాదు. సో ఇక్కడ ఏమైంది, ప్రతిబింబం తల క్రిందులు వేసిండు, మనకు అవసరం లేదు, వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, ఈ ఇక్కడ నిలువు గీతలు ఉన్నాయి, మళ్ళీ ఈ నిలువు గీతలతోనే స్టార్ట్ కావాలి. సో ఇది నిలువు గీతలు, ఇది కూడా ఇక్కడ అడ్డగీత ఉంది. ఇక్కడ లైట్గా చూసుకుంటే కొంచెం అడ్డగీతగా ఉంది ఇందులో. సో ఇక్కడ నిలువు గీతలు ఉన్నాయి. సో నిలువు గీతలు ఉంటాయి, అడ్డగీతలే ఉంటాయి. సో ఆన్సర్ అనేది బి కూడా కాదు. సో కంపల్సరీ ఆన్సర్ అనేది డి అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఇన్ మిర్రర్ ఇమేజెస్. ఓకేనా.